అయితే పనిగడికి పెళ్ళా? పని 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 తొందరగా రారా, నీకు పెళ్ళంట. పని నీకు పెళ్ళంటరా, నువ్వు కూడా తాళి కడతావంట. మా ఇష్టాలు అయిష్టాల కన్నా చేసుకోబోయేవాడి ఇష్టం కూడా కనుక్కోవాలి కదా. బామ్మా, నీ ఇష్టమే నా ఇష్టం బామ్మా. నాకేది మంచో ఏది చెడో నీకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? నా మనవడు బంగారం అయ్యా. మరింకేంటి ఆలస్యం? నా మనవడు కూడా ఒప్పుకున్నాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ అమ్మాయికి మా మనవడికి ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. పాపం, వీళ్ళు మంచివాళ్ళల్లా ఉన్నారు. ఇలాంటి కుటుంబంలో అమ్మాయి వీడిని నమ్మి మోసపోకూడదు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. తియ్యటి కబుర్తో మేమిక్కడి నుంచి వెళ్తున్నాం. మీ నోర్లు తీపి చేసుకోవాల్సిందే. స్వీట్ తీసుకోండి. ఏంటి అరకిలోకి తక్కువగా ఉంది? బాగా డబ్బును వాళ్ళేనా? బాగా ఉంటే అందుకే కదా ఈ సంబంధాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ స్వీట్లు చూసావు, తర్వాత కోట్లు కోట్లు తోస్తావు. నా మనవడు ఫణి పెళ్లితోనైనా నా కోరిక నెరవేరుతుంది. నా వంశోద్ధారకుడు, వారసుడు, పెద్దవాడు అయిన కన్నయ్య అలా అయిపోయాడు. వాడి పెళ్లి ఘనంగా జరిపించాలనుకుంటే అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇక రెండో వాడు అనంత్. వాడి పెళ్లి కూడా రకరకాల పరిణామాల మధ్య జరిగిపోయింది. ఫణికి మాత్రం నా స్టేటస్కి, నా స్ట్రేచర్కి తగ్గట్టు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తీరుతాను. బాధపడకండి బామ్మగారు, బాలాకి తప్పకుండా నయమవుతుంది. నా కూతురు కూడా మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టి మీతో సంతోషంగా ఉంటే మాకంతే చాలు. పాపం, వీళ్ళు ఎంతో మంచివాళ్ళు. అంత ఆస్తున్నా, అంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ పెంపకంలో ఉన్న అమ్మాయి కూడా ఎంతో ఉత్తమరాలు అయి ఉంటుంది. అలాంటి అమ్మాయికి పని అనేవాడు కరెక్ట్ కాదు. ఇక మేము వెళ్ళొస్తామమ్మా. త్వరలోనే మంచి ముహూర్తం పెట్టుకుని మళ్ళీ కలుద్దాం. అలాగే. ఒరేయ్, ఆలస్యం చేయొద్దు. అలాగేరా. బాయ్ బాలా, వెళ్ళొస్తాం. అలాగే అన్నయ్య. రే పని, నీకు పెళ్ళంటరా. నా మనవడు బంగారం. నీ పెళ్లిలో స్వీట్స్ తింటా, ఐస్ క్రీమ్ తింటా, ఫోటోలు తీసుకుంటా. హలో, హలో అక్క. ఏంటి ఫోన్ చేసావు? అదే అక్క, నీకు చెప్పాను కదా నేను ఒక అబ్బాయిని ప్రేమించానని. అవును, ఏమైంది ఇప్పుడు? అక్క, నేను ఆ అబ్బాయిని ఇప్పుడే గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నానక్క. ఊర్వశి, ఏంటి ఏమంటున్నావు? అవునక్క, మేము గుళ్ళోనే ఉన్నాము. మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. వెంటనే నువ్వు బయలుదేరి గుడికొచ్చేసే అక్క.
ఉర్వశి, ఇలా చేయడం కరెక్ట్ కాదు. పిన్నికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్. అదే పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదనే కదక్కా మేము ఈ నిర్ణయం తీసుకుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అసలు నువ్వు ప్రేమించింది ఎవరో ఏంటో తెలియకుండా, అతని గురించి ఇంట్లో వాళ్ళ ఎంక్వైరీ చేయకుండా నువ్వు తొందర పడకు. అతను చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందక్కా. అది కాదే, నా మాట విను ప్లీజ్. అక్క, నువ్వంటే అభిమానం. ఏది ఏమైనా మన ఇంటికి నువ్వే పెద్ద దిక్కు అని నీకు ఫోన్ చేశానక్కా. ఈ చెల్లెలి ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు వస్తావనే నమ్మకంతోనే నేను చెప్తున్నానక్కా. దయచేసి కొండ మీదున్న శివాలయంకి రాక్క. మా పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించక్క. త్వరగా రాక్క.